ఎలా చనిపోయినాడన్నా? తండ్రి లేడని తండ్రి స్థానం అన్నయ్యకి ఇస్తే 10 టేబుల్ వేసినారా? ఓ 50 చైర్లు వేయండి. హలో అన్నా లోడ్ చేస్తున్నా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వచ్చేస్తా. మేము 8 గంటలకి వస్తే వాడు ఊపుకొని 10 గంటలకి వస్తాడరా. మేమేమైనా పనుల్లో మేమరా? లే అట్లా చెప్పొద్దురా, నాన్న తర్వాత వాడేరా. అదే నాయన షాప్ అయితే తెరిచినారా? బా షాప్ లోనే ఉన్నారా? 5 నిమిషాలు రా, ఆర్డర్ ఉందంట, కనుక్కొని వస్తాను. ఉండండి. చూడరా, మొన్న 5 చైర్లు విడిచేసినారు, షామియానా చింపేసినారు. బిజినెస్ లో ఇవన్నీ మామూలే లేవోయ్. ఇప్పుడు అడిగేస్తాను రా నేను. వద్దురా, అడిగేస్తాను రా. వద్దురా. అన్నా అయ్యమ్రా, తొందర దింపండి లోడ్, పోదాం ఇంటికి. నాయన ఆస్తి అంతా నీ పేరు మీద రాపించుకున్నావు కదన్నా? అవునరా, నేనే చెప్దాం అనుకుంటే నువ్వే అడిగేసినావు. అవునరా, ఇంకో మాట ఏమంటే రేపటి నుంచి మీరు ఈ పనికి కూడా రాకండి, ఏదైనా పనికి వేరే పని చూసుకోండి. నాన్న ఆస్తిలో మా ముగ్గురికి సమానంగా వాటా రావాలి కదా, నువ్వు ఒక్కడే తీసుకుంటే ఎలా? ఆస్తి వద్దులేను, చిన్నప్పటి నుంచి ఈడే పని చేస్తున్నాము, చదువు లేదు, సడన్ గా వెళ్ళిపోవంటే ఎట్లానా? వేరే పని కూడా రాను, నాకు నీ దగ్గరే ఉంటాం లేనా. ఏయ్ అదంతా తెలియదు, అందరు ఒకే చోట ఎందుకు, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి పోండి. ఏంది? ఏంట్రా చిన్నోడా ఎగురుతున్నావు? రే తమ్ముళ్ళని ఏమన్నస్తారా? నీకు తెలియదు లేరా, ఊరికే ఉండు. పిల్ల పాపలతో సంతోషంగా ఉండినా. జఫర్, చాలా రోజుల నుంచి చూస్తున్నానేం షాప్ తెరవట్లేదు. అనంతపురము, కర్నూలు, హైదరాబాద్ తిరగని ఆసుపత్రి లేదురా. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా పెళ్ళై 15 సంవత్సరాలు రా, పిల్లలే పుట్టట్లేదు. ఇవి రిపోర్ట్స్ రా. ప్రతి ఒక్కరికి మంచిగా జరగాలని కోరుకుంటాను రా. నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? ఇప్పుడు పుట్టారంటారా పిల్లలు. నాకు నా పెళ్ళాం కూడా మంచాన పడిపోయింది, నాకు కూడా ఈ మధ్య నొప్పిస్తోందిరా. ఎంత సంపాదించినా గానీ నాకు సంతానం కలగలేదే అని ఒక ఆశ అట్లే మిగిలిపోయిందిరా నాకు. అతి తెలివి ఉపయోగించి తమ్ముళ్ళ ఆస్తి మొత్తం తినేసినాడ్రా, అది జీర్ణించగలేకపోయినాడ్రా. అందువల్ల కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు. అన్న తమ్ముళ్ళ కడుపు కొట్టి ఆస్తి మొత్తం వీడు ఒక్కటే కొట్టేసినాడ్రా. అది వీడైనా అనుభవిస్తాడేమో అనుకుంటే ఎంగేజ్ లోనే చనిపోయినాడు. పోనీలే, వీడి ఆస్తి పిల్లలైనా అనుభవిస్తారా అనుకుంటే వీడు చేసిన పాపాలకి పిల్లలు ఎందుకని దేవుడు కూడా పిల్లలు ఇవ్వలేదు. భార్య మంచాన పడిందని తమ్ముళ్ళ నోరి కొట్టేసిన ఆస్తి వీడి బామర్దులు రాయించుకున్నారా. అదే ఆస్తి తమ్ముళ్ళకి పంచుంటే అన్నదమ్ముల మధ్య ప్రేమైనా మిగిలేదిరా. లాస్ట్ లో పోయేటప్పుడు వాడి తమ్ముడు ఒక మాట అన్నాడురా, పిల్ల పాపలతో సంతోషంగా ఉండినా. వాడి ఇచ్చిన దీవెనలే దేవుడు రివర్స్ గా తీసుకున్నాడేమో. పిల్లలే లేకుండా చేస్తున్నాడు వాడికి. పిల్లలే లేకపోతే సుఖ సంతోషాలు యాడ్ నుంచి వస్తాయిరా.